ఫోటో అంటే గుర్తొచ్చింది బావా. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నాకు ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఎవరితో చెప్పాలో తెలియక నా కడుపు అంత ఉబ్బిపోయినది బావా. ఏంటది రంగా? మరి గంగా పిన్ని బాబాయిల కన్న కూతురు కాదంట. గంగా పిన్ని బాబాయిల కన్న కూతురు కాదంట. ఏం మాట్లాడుతున్నావు రంగా? నిజం బావా. నాను పిన్ని బాబాయిలు పలకరించడానికి మా ఊరు వెళ్ళినాను కదా. అప్పుడు ఏం జరిగినదంటే చిన్నప్పుడు నువ్వు ఎలాగొన్నావో నాకు అసలు గుర్తులేదా. గుర్తు చేసుకుందామని అడిగాను. ఎంతకీ నీ పొట్టేట ఉందా? ఇదిగో దొరికింది చూడు. అలా అయోమయం చూసి నాకు డౌట్ వచ్చేసినది. ఆ తర్వాత గంగ దగ్గర ఫోటో చూసినాక నా అనుమానం నిజమనిపించినది. ఆ తర్వాత పిన్ని బాబాయిల గుళ్ళో నన్ను నిలదీసేటప్పటికి నిజం చెప్పేసినారు బా. అవన్నీ అనవసరమైన మాటలు. ఇప్పుడు ఎందుకు లేరా రంగా? ఎందుకు పిన్ని ఇంకా నా దగ్గర దాస్తారా? నిజం చెప్పండి. గాంగ మీ కూతురు కాదు కదా? గాంగ మీ కూతురు కాదు కదా? మీ కూతురు కాదు కదా? కూతురు కాదు కదా? కూతురు కాదు కదా? అయితే మీరిద్దరు ఇదే మాటని గంగ మీద దొట్టేసి చెప్పండి. గంగ మీద కానీ గంగ ఎవరు బిడ్డో ఏటో వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకి కూడా తెలియదు బా. అంటే గంగ తల్లిదండ్రులు వేరే ఎవరు ఉన్నారా? అవును బా. వాళ్ళు ఎవరో ఏటో నువ్వే కనుక్కోవాలి. వాళ్ళ గురించిన వివరాలు నాకు తెలిసినదో నీకు చెప్పేసినాను. గంగ మాత్రం ఈ అబద్ధపు నమ్మకంలో ఉండకూడదు బా. పాపం గంగను దూరం చేసుకుని వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో ఏటో. గంగను వాళ్ళతో కలిపేయాలి బా. ఏంటన్నయ్యా, నేనెవరినో కలవాలి అంటున్నారు? ఎవరిని? అది మన ఊరు వాళ్ళందరూ నిన్ను కలరుతున్నారు కదా చెల్లె. అందుకే ఓ పాలు చెల్లి మీరు వచ్చి మా వాళ్ళని కలవాలని బావతో చెప్తున్నాడు అంతే. అవును, నేను కూడా వెళ్ళి చాలా రోజులవుతుంది. అమ్మా నాన్నలతో సరిగ్గా మాట్లాడడం కూడా లేదు. కొన్ని రోజులుండి అమ్మ చేతి వంటని, నాన్న కబుర్లన్నీ వినాలి.